మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు చాలా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలే. అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? సరే, నేను ఒకసారి చెప్తాను మీకు, ఓకేనా? నువ్వు రా నాన్న. నేను ఇప్పుడు చెప్పేటివన్నీ గుడ్ టచ్ నాన్న. ఏం టచ్? దిస్ ఈజ్ గుడ్ టచ్, దిస్ ఈజ్ గుడ్ టచ్, దిస్ ఈజ్ గుడ్ టచ్. షేక్ హ్యాండ్ గుడ్ టచ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుడ్ టచ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది బ్యాడ్ టచ్. ఒకసారి గమనించండి. చెస్ట్ బ్యాడ్ టచ్, బిట్వీన్ లెగ్స్ బ్యాడ్ టచ్, బటక్స్ బ్యాడ్ టచ్, లిప్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బ్యాడ్ టచ్. మిమ్మల్ని ఎవరైనా కానీ బ్యాడ్ టచ్ చేస్తే ఏం చేయాలా? నో, లేదంటే గట్టిగా అరవాలా. అర్థమవుతుందా? మీరు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా అరవాలా. ఒకవేళ ఇంటి నుంచి స్కూల్కి వచ్చే టైంలో ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేస్తే స్కూల్కి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పాలా? టీచర్స్ చెప్పాలా. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పాలా. చెప్తారా? ఎవ్వరు అక్కడ ఉన్నారు. అలాంటి టైంలో మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఎవరికి చెప్పాలా? ఎవ్వరు అక్కడ ఉండరు నాన్న. అప్పుడు మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేసినారు అనుకోండి, ఎవరికి చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా అరవాలా. అరిచిన తర్వాత కొరికేసి ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి జరిగిన విషయం చెప్పాలా. చెప్తారా? అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళకి, మేడంకి, ఎస్సీఏ సార్కి, మేడంకి, దీపికా మేడంకి, ఇంకా అశోక స్కూల్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ఈరోజు మాల్లో తీసేదానికి వెళ్ళారు సార్. సార్ కూడా థ్యాంక్ యూ. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అందరికి అర్థమైందా? మీరు అందరికి చెప్తారు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇట్లా మా స్కూల్లో ఈరోజు యూనియన్ వాళ్ళు వచ్చారు, యూనిటీ ఎన్జిఓ వాళ్ళు వచ్చారు, మాకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు. మీరు అన్నీ చెప్పండి. మీరు కూడా చెప్తారు కదా అందరూ, గట్టిగా చెప్పండి. అదే అందరూ మీరు ఓపిక కూర్చున్నారు, ఛాన్సేపు ఓపిక కూర్చున్నారు. చాలా థ్యాంక్స్ మీకు కూడా. మీ టీచర్స్ కూడా చాలా ఓపికగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం మీకు అందరికీ. నేను 3 స్టెప్స్ చెప్పాను కదా, గట్టిగా చెప్పాలి. మళ్ళీ నేను చెప్పాను. ఏవేవి? నెంబర్ 1 వినపడలే. ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే వెంటనే ఏం చెప్పాలి? నో చెప్పాలి. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇవి ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే వెంటనే ఎవరికి చెప్పాలి? ఈ 3 స్టెప్స్ ఏంటి? గో, నో, టెల్. ఈ 3 ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడు భయపడుతూ ఉండాలి కదా, అస్సలు భయపడకూడదు. ఎప్పుడైతే మనం భయపడతామో అడ్వాంటేజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా చెప్పాను మీకు, అడ్రస్ తెలుసుకోవాలి, ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి కదా, హైజీనిక్గా కూడా ఉండాలి. మనకి ఎప్పుడు ఫీవర్ వచ్చిందనుకోండి, ఏమని అర్థం? మనం క్లీన్గా లేము, హైజీనిక్గా లేమని అర్థం. అర్థమవుతుందా? ప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవడము, బాత్ చేయకపోవడము, ఇవన్నీ కూడా హైజీనిక్గా లేకపోతే ఎప్పుడు ఫీవర్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పుకున్నామా లేదా? మెయిన్ అదే కదా, అందరికీ బాగా గుర్తుంది కదా. ఇప్పుడు ఏం అడిగినా చెప్తారా? ఇందాక మేడం చెప్పారు కదా, మనం గత 1 అవర్ నుంచి దీని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎంతమందికి చెప్తారు ఇంటికి వెళ్తే? మీరు ఎంతమందికి చెప్తారు? వినపడలే. ఇంట్లో వాళ్ళకి, ట్యూషన్లో వాళ్ళకి, ఇంకా మీ ఫ్రెండ్స్కి.
వీళ్ళందరికీ మీరు కంపల్సరిగా చెప్పాలి. నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్పాను, ఏంటి? కరాటీ. ఇవన్నీ కంపల్సరిగా ఏం చేయాలి? నేర్చుకోకూడదు కదా. కరాటీ కంపల్సరిగా నేర్చుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. దేనికోసం నానా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు కాదనా, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా. నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరైనా అలా చేస్తే వాళ్ళతో పోరాడటానికన్నా మనం నేర్చుకోవాలి. అర్థమైందా? దేనికి భయపడకూడదు. ఈ 3 మాత్రం ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. గో, నో, టెల్. ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పండి. మీకు ఇంట్లో ఇక స్కూల్ దగ్గరికి వస్తే టీచర్స్ చెప్పండి. టీచర్స్ ఏమైనా అలా ఉంటే మమ్మీకి డాడీకి చెప్తారు. అర్థమైందా? ఎవరికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ ప్రోగ్రాము. సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ప్రోగ్రామ్ మాతో చేపించినందుకు సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్.